హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో చాలా పెద్ద గెస్ట్ ఉన్నారు. చాలా పెద్ద మనిషి ఉన్నారు. ఆయన ఒక్కడే కానీ మల్టీ స్టార్. మనకి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైలీ తన పాటలతో మనల్ని చాలా ఎంటర్‌టైన్ చేస్తూ బాగా వైరల్ అయిన మల్టీ స్టార్ మాన్విక్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. హలో మాన్విక్. హాయ్. 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 మల్టీ స్టార్. నువ్వు ఒక్కడివే మల్టీ స్టారా? హ్మ్. హ్మ్. ఒక్కడివే మల్టీ స్టారా? ఎవరు పెట్టారు ఆ పేరు? డాడీ. డాడీయా? హ్మ్. నీ పేరు మాన్వికేనా? మాన్విక్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్. ఫస్ట్ క్లాసా? హ్మ్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియమేనా? హ్మ్. ఓకే. ఏ ఊరు మీది? చేన్పాక గాని హ్మ్. మేముండేది హన్మకొండలో. హన్మకొండలోనా? హ్మ్. అక్కడే చదువుతున్నావా? హ్మ్. హ్మ్. పాటలు బాగా పాడుతున్నావు. హ్మ్. ఎక్కడ నేర్చుకున్నావు? డాడీ ఫోన్‌లో చూసి నేర్చుకున్నా. ఫోన్‌లో చూసి నేర్చుకున్నావా? హ్మ్. అన్ని పాటలొచ్చా నీకు? హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ వాడడం ఎవరు నేర్పించారు? నేను ఓన్లీ వీడియోస్ తీసి అది డాడీకి చూపెడితే ఎడిటింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో డాడీ చూస్తాడు. డాడీ అప్‌లోడ్ చేస్తారా? హ్మ్. ఇప్పుడు నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పెద్ద వైరల్ తెలుసా హ్మ్. నీకు? తెలుసు. సెలబ్రిటీస్ కూడా హ్మ్. నీ రీల్స్‌కి లైక్స్ కొడుతున్నారు. హ్మ్. నువ్వు పాడే పాటలకి లైక్స్ కొడుతున్నారు. 'పెద్ది' సాంగ్ ఎంత వైరల్ అయింది? ఫుల్ వైరల్ అయింది. అయిందా? హ్మ్. తెలుసా నీకు? తెలుసు. నీకెలా తెలుసు? డాడీ చెప్తుంటాడు. డాడీ చెప్తుంటారా? హ్మ్. చూసుకున్నావా నువ్వు నీ పాటని ఎట్లా వాడారు? హ్మ్. బొమ్మలు పెట్టి. హ్మ్. హ్మ్. చూసాను. చూసావా? 'పెద్ది' టీమ్ నుంచి కూడా కాల్ చేశారంట కదా మీకు? కాల్ చేశారా? చేశాను. సక్సెస్ మీట్‌కి రమ్మని హ్మ్. చేశారా? చేశాను. 'పెద్ది' స్క్రీన్ మీద నీ వీడియో ప్లే చేశారు చూసావా? చూసాను. ఎలా అనిపించింది? బా అనిపించింది. బా అనిపించిందా? హ్మ్. మరి ముందు మనం ఓ పాటతో స్టార్ట్ చేద్దామా? హ్మ్. పాట పాడతావా? హ్మ్. గట్టిగా. హ్మ్. 'డై డై డాడా' పాడతావా? హ్మ్. పాడు రై ఒకసారి. రై రాడం రై రై రాడం హట్టేలేడి తీరై రాడారాం ఆవిర్గా ఆవిర్గా వరిగ్గా వట్టేసుకోయాలాం నిన్నటిలాగేడే పున్నదంటే రై రై రాడం రై రై రాడం. ఏంటది? మ్యూజిక్ అది? బాగుంది. చాలా బాగా పాడావు. చాలా బాగుంది. ఆ స్క్రీన్ మీద వేసినప్పుడు చూసావా? చూసా. 'పెద్ది' సక్సెస్ మీట్‌లో. హ్మ్. సినిమా కూడా చూసావుగా? చూసా. థియేటర్‌లో కూడా వెళ్ళి పాడినట్టున్నావు కదా? బాగుందా 'పెద్ది'? డాన్స్ చేశాను. డాన్స్ కూడా వేసావు కదా? బాగుందా 'పెద్ది' సినిమా? బాగుంది. బాగా నచ్చిందా? హ్మ్. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో హ్మ్. పాటలు నచ్చాయి. పాటలు నచ్చినాయా? రై రై రాడాను చిక్కడి చిక్కడి. 'చిక్కిరి చిక్కిరి' నచ్చిందా? హ్మ్. ఓకే. రీల్స్ చేయడానికి నీకు టైం ఎక్కడుంటది? స్కూల్‌కెళ్తావు కదా డైలీ? సాయంత్రం వచ్చినాక చేస్తా. సాయంత్రం వచ్చాక చేస్తావా? మరి హోంవర్క్? హోంవర్క్ నైట్ చేసుకుంటా. హోంవర్క్ నైట్ చేస్తావా? హ్మ్. ఓకే. మరి రీల్స్‌కి ఐడియాలు ఎవరిస్తారు నీకు? నీవేనా ఐడియాలన్నీ? డాడీ చెప్తాడు. డాడీ చెప్తారా? కొన్ని నేనే ఓన్గా చేసుకుంటా. నువ్వే ఓన్‌గా చేస్తావా? హ్మ్. జుప్పు నువ్వే చేసావంటగా ఓన్‌గా? హ్మ్. దాంతోనే నీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోయారు. హ్మ్. ఎంతమంది నీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్? అది 73K. 73K ఫాలోవర్స్. హ్మ్. ఇప్పుడు స్టార్ నువ్వు. సెలబ్రిటీ నువ్వు తెలుసా? తెలుసా? తెలుసు. ప్రమోషన్స్ కూడా చేస్తున్నావు కదా? చూస్తాను. ఏమేం ప్రమోషన్ చేసావు ఇప్పటివరకు? ఒకటి ఏమో షాపింగ్‌ది, ఇంకా 2 మండిలయి, హ్మ్. ఇంకా ఒక సోఫాది. ఎట్లా ప్రమోట్ చేయటం? ఎట్లా నీకు తెలిసింది? వాళ్ళు చెప్పారు. చెప్పారా? ఎలా హ్మ్. చేయాలో ఏంటో చెప్పారా? చెప్పారు. హ్మ్. బావుందా మరి ఇదంతా? బాగుంది. హ్మ్. హ్మ్. మరి స్కూల్‌కెళ్తావు కదా! స్కూల్‌లో టీచర్స్ ఏమంటున్నారు మీ టీచర్స్ నీ రీల్స్ చూసి? బాగున్నాయంటారు. బావున్నాయంటారా? అందరూ టీచర్స్ అందరూ? కొంతమందికి. కొంతమందా? హ్మ్. మరి హోంవర్క్ చేయకపోతే కొడుతున్నారా హ్మ్. ఇప్పుడు? ఏంటి నువ్వు హోంవర్క్ నేను చేయకుండా రీల్స్ చేస్తున్నా. చేసుకుంటున్నావా ఇంటి దగ్గరనే ఏమన్నా? చేస్తున్నా. హోంవర్క్ చేసేస్తావా? హ్మ్. తిడతారా ఎప్పుడైనా అలాగా? ఇంటి దగ్గర చదువుతున్నావా? లేదంటే రీల్స్ చేస్తున్నావా అని తిడతారా? తిట్టరా? మీ ఫ్రెండ్స్ ఏమంటారు? చాలా బాగా చేస్తున్నావు. నాకు కూడా నేర్పి అంటాడు. అంటారా? మరి నేర్పిస్తున్నావా? నేర్పిస్తున్నావా నీ కానీ ఫ్రెండ్స్? వాళ్ళే నేర్చుకోవట్లే. నేర్చుకోవట్లేదా? ఎలా నేర్పిస్తున్నావు? నాకు నేర్పించు. అది ఎలా చేయాలి రీలు? అవన్నీ చెప్తున్నా. హ్మ్? పాట ఎలా పాడాలి, డాన్స్ ఎలా వేయాలా హ్మ్. అన్నీ చెప్తాను. అన్నీ చెప్తావా? హ్మ్. కెమెరా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, హ్మ్. ఫ్రేమ్ ఎలా పెట్టుకొని పాడాలి అన్నీ చెప్తున్నావా? హ్మ్. రావట్లేదు వాళ్ళకి. హుహు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్.
ప్రభాస్. ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టం? ప్రభాస్ ఏమో రాజసాపు, హ్మ్. కల్కి, ఆదిపురుష్, బాహుబలి తీశారు. ఓకే. ఆ సినిమాలన్నీ ఇష్టం కాబట్టి నీకు ప్రభాస్ ఇష్టమా? అన్ని సినిమాలు చూసావా? థియేటర్‌కి వెళ్తావా? కొన్ని సినిమాలకు వెళ్ళా. కొన్ని థియేటర్‌కి వెళ్ళి చూస్తావు, కొన్ని టీవీలో చూస్తావా? ఉమ్. డాడీ తిడతారా అప్పుడప్పుడు? తిడతారు. తిడతారా? దేనికి తిడతారు? ఏమన్నా వేయకపోతే కొడతారా? దెబ్బలు పడుతుంటాయా? దేంతో కొడతారు? చేత్తో కొడతారా? మమ్మీ చేయితోనే కొడతారు, మమ్మీ కూడా. ఇద్దరితో కొట్టించుకుంటావు అంటే కుదురుకుండవు నువ్వు. అవునా? అప్పుడు కొట్టేళ్ళనుకో స్కూల్కి పోనంట. స్కూల్కి పోనంటావా? మరి అప్పుడు పోనిస్తారా, పోనివరా? మళ్ళీ కొడతారు. నేను నేను పోను అంట. పోనంటావా? రీల్స్ కూడా చేయను ఇంకంటావా? అంటావా? రీల్స్ కూడా చేయనంటావా? అప్పుడు ఏం చేస్తారు మరి? బ్రతుకులాడతారా? చేయక వెళ్ళదంటారా? రీల్స్ చేయమంటారా మరి అప్పుడు? కూడా అది గజ్జేయమంటాడు. మీ రిలేటివ్స్ చుట్టాలు వాళ్ళంతా ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడతారా బాగా? ఏ రీల్స్ బాగా చేస్తున్నావు నువ్వు అని అంటారా? ఎవరెవరు అంటారు నీ చుట్టాల్లో? ఫుల్ మంది అంటారు. అందరూ అంటారా? ఏమంటారు? వీడియోస్ బాగా చేస్తున్నా పాడమంటారు. పాడమంటారా? ఈ రోజు రీల్ చేసేవేదేనా? ఈ రోజు చేయలేదా? రోజు చేస్తావా? అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా చేస్తావు. మరి మొన్న స్కూల్కి స్టార్ట్ అయింది, ఇంకా చేయనని చెప్పు. ఇంత చెప్పవాలగా. ఎవరిచ్చారు ఐడియా? నువ్వే చేసావా? ఎందుకు వచ్చింది నీకు ఐడియా? ఏప్రిల్ ఫుల్ చేద్దామని అందరినీ? ఓకే, జుప్పు జుప్పు పాట పాడు. ఎంది బస్సు సంగతి అదిరిపోది సంక్రాంతి, జుప్పు 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 జుప్. అడే ఎంది బస్సు సంగతి అదిరిపోది సంక్రాంతి, జుప్పు 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 జుప్. చూసావు సినిమా మనశంకర్ వరప్రసాద్? చూసాను. బాగుందా? బాగుందా? నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్, తెలుగు. మ్యాథ్స్ ఇష్టం నీకు? అవునా? మ్యాథ్స్ బాగా వచ్చా? ఎందుకు ఇష్టం మ్యాథ్స్? మ్యాథ్స్ అందరూ భయపడతారుగా, మ్యాథ్స్ టీచర్ అన్నా మ్యాథ్స్ అన్నా అందరికి భయం, నాకు కూడా భయం. డాడీ కాబట్టి. మీ డాడీ మ్యాథ్స్ టీచరా? అవునా? మీ స్కూలే? వేరే స్కూల్లో డాడీ మ్యాథ్స్ టీచరా? ఓ, అందులో ప్రిన్సిపల్ ఆ స్కూల్లో. అందుకని మమ్మీ ఏమో తెలుగు కాబట్టి తెలుగు ఇష్టం. ఓకే, మమ్మీ డాడీ ఇద్దరు టీచర్స్, అందుకని వాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ నీకు ఇష్టం. ఇంటి దగ్గర మరి బాగా చదివిస్తారా? మ్యాథ్స్ అని బాగా చెప్తారా? ఇప్పుడు రీల్స్ ఎలా చేయమంటున్నారో చదువు కూడా అట్లాగే చదవమని చెప్తా ఉంటారా? మరి టైం ఎట్లాగా బ్యాలెన్స్ చేస్తారు? దేన్ని రీల్స్ చేయడానికి ఎంతసేపు చేయాలి, ఎంతసేపు చదువుకోవాలి, ఎలా చెప్తారు నీకు? నాకు వీడియోస్ టైం వచ్చినప్పుడు వీడియోస్ చేస్తాను. ఏదైనా ఎప్పుడన్నా నైట్ హోంవర్క్ రాస్తా. నైట్ మరి హోంవర్క్కి మమ్మీ డాడీ హెల్ప్ చేస్తారా? నేను ఒక్కనే రాసుకుంటా. అక్కడే రాసుకుంటా. స్కూల్లో ఎవరు ఫస్ట్ మీ క్లాస్లో? మరి ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ఎవరు? వేరే వాళ్ళ, నువ్వు కాదా? ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఉంటుంది కదా, మరి నువ్వు? నేను అసలు ఫస్ట్, సెకండ్, థర్డ్ లేదా? మరి ఇంకా ఫస్ట్కి రావాలిగా నువ్వు కూడా. ఇప్పుడు రీల్స్లో ఎట్లాగా ఫస్ట్కి వచ్చావు, క్లాస్లో కూడా ఫస్ట్కి రావాలిగా. బాగా చదువుతున్నావా మరి? మ్యాథ్స్ ఇష్టం అంటే నువ్వు బాగా చదువుతావని. అందరూ మ్యాథ్స్ భయపడుతుంటారు కదా, నీకు మ్యాథ్స్ ఇష్టం అంటే నువ్వు బాగా చదువుతావని. నువ్వు చేసిన రీల్స్లో నీకు ఇష్టమైన రీల్ ఏంటి? నా ఇష్టమైన రీల్ అయితే రైడే రాదేనా? ఇన్స్టాగ్రామ్ చూస్తా ఉంటావా? ఎవరెవరు రీల్స్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అవేమన్నా చూస్తావు నువ్వు? చూడవా? ఇన్స్టాగ్రామ్ మొత్తం తెలుసా నీకు? ఎట్లా వాడాలి? కొంచెం తెలుసా? నీ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా? రీల్స్ మరి ఒక్కడే చేస్తావా? ఇంకెవరిని తీసిరావా నీ ఇన్స్టాగ్రామ్లోకి? ఎవరిని తీసిరావు? మరి ప్రమోషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ప్రమోషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అడుగుతావా క్లియర్గా?
ఏమేం చేసావు మొన్న? సోఫాల్లో ఒకటి చేసావు, మండి. సోఫా 2 మండీస్ 1 ఉమ్, షాపింగ్ ఉహుం. ఓకే, ఎక్కడికి వచ్చి చేసావు అవి? హైదరాబాద్ లో. హైదరాబాద్లోనే చేసావా? అక్కడ నుంచి ఇక్కడికి రమ్మంటున్నారా? ఓకే. స్టార్ మాలో కూడా ఒక ప్రోగ్రామ్ చేసినట్టున్నావు కదా? ఏం ప్రోగ్రామ్? ఆదివారం విస్టార్ మా పరివారం ఎన్ని రోజులు చేశారు అది? వండే ఎవరెవరిని కలిసావు అక్కడ? అక్కడ హరి అన్నయ్యను అవినాష్ అన్నయ్యని ఉమ్, శ్రీమక్కకి ఉహుం. ఏమన్నారు వాళ్ళు? మాట్లాడారా? మాట్లాడు ఏమంటున్నారు? ఫుల్ వైరల్ అయినాం అంటున్నారు. అంటున్నారా? ఉమ్. జానీ మాస్టర్ కూడా చూశారు కదా ఆ, నీ చూసా. పాట, నీ డాన్స్? ఉమ్. ఏం చెప్పారు? మా అన్వి చాలా బాగా చేస్తున్నాం అన్నారు. ఉమ్. నీకు ఎవరిని కలవాలని ఉంది? హీరోని? ప్రభాస్. ప్రభాస్ని కలవాలని ఉందా? ఉమ్. సినిమాలో యాక్ట్ చేయాలని ఉందా? సినిమాల్లో? ఒకసారి డాక్టర్ సాయిరతన్ సార్ నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఉహుం. చేసావా? ఇంకా చేయలే, ఇంకా పేరు చెప్పలే. ఉహుం. కొన్ని రోజులు ట్రైనింగ్ ఉంటదట. ఉహుం. తర్వాత చేస్తావా? యాక్టింగ్ వచ్చా నీకు? యాక్టింగ్ వాళ్ళు చెప్తారు. చెప్తారా? అయినా నువ్వు ఇన్స్టాగ్రామ్లో చేసేదంతా యాక్టింగేగా? ఉమ్. యాక్టింగేనా? ఉమ్. చేస్తావు? సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందా? ఉమ్. ఉంది. ఉందా? నీకు ఫేవరెట్ మూవీ ఏంటి? అది ఆది పురుషును, ఉమ్, అది కల్కి, ఉమ్. రాజసం. ఓకే, మొత్తం ప్రభాస్ సినిమాలే. ఏదైనా ప్రభాసేనా? ఓకే, ఇష్టమైన ఫుడ్ ఏంటి నీకు? పప్పు, పోపన్నం, కాకరకాయ. అబ్బా, కాకరకాయ తింటావు నువ్వు? ఉమ్. చేదుగుంటుందిగా. కూర ఫ్రై. హెల్దీ హెల్దీ. హాలిడేస్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? హాలిడేస్ వచ్చినప్పుడు ఉమ్, 1 వీడియో తీస్తా, ఒకటి వీడియో. హాలిడేస్లో మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే ఉంటావా? వీడియోస్. ఓకే, ఇంకొక పాట పాడేదేనా? తురుమనతో ఒక పిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే, హో చెట్టులోన గుంపులోన మెల్లంగా వాడిందే, ఈ ఏకతాయి అటగాడు చూడంగా కంగాడే పడ్డాడే, ఈ పోటీ గాని లాగా ఫుల్ బిల్డప్పే ఇచ్చాడే, టెంటుల్ కడగా తలచి పగలే కలలే కన్నాడే. సూపర్ సూపర్. ఓకే, కెమెరాస్ ముందు నీకు భయం పోయిందా? పోయింది. ఇంటర్వ్యూస్ అంటే భయం పోయిందా? ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చావు? ఫుల్ 4 ఇంటర్వ్యూస్ చేసా. ఆ ఫుల్ ప్రోగ్రామ్స్ చేసినా కానీ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? ఇక ఫోన్ పెట్టుకుని నువ్వే చేసేస్తున్నావా పైకి వెళ్ళి రీల్స్? ఎప్పుడో నీ 2017లోనే చూసాను నేను ఫోటోలు. అప్పటి నుంచి ఉన్నావు నువ్వు. అప్పుడు చిన్నగా ఉన్నావు, అప్పుడు మాట్లాడట్లేదు ఏమి. ఇప్పుడు పాటలు పాడుతున్నావు. హైదరాబాద్ బాగుందా? బాగుంది. ఏమేం చూసావు హైదరాబాద్లో? హైదరాబాద్లో మెట్రో చూసా. ఇంకా చూద్దామా, ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఎక్కడెక్కడ తిరిగారు? ప్రోగ్రామ్స్కి వెళ్ళావా? బయట ఎక్కడ పార్కులు లేకపోతే ఇంకా అవి ఏం చూడలేదా? జూ పార్కు చూడలేదా? ఎన్నిసార్లు వచ్చావు హైదరాబాద్? ఫుల్ సార్లు వచ్చా. అవునా? చాలా సార్లు వచ్చావు. ఓకే, హాలిడేస్ ఇస్తే ఎక్కడికి వెళ్ళవా? ఊర్లు సాయంత్రం అంటే సైకిల్తో ఆడుకుంటా. సైకిల్తోనేనా? గేమ్స్ ఏం ఆడవా? క్రికెట్, కబడ్డీ ఆడ. క్రికెట్ ఒకటి ఆడతా. క్రికెట్ ఆడతావా? ఎలా పెద్దలో రామ్ చరణ్ అన్నట్టు ఆడతావా? కానీ చిన్న షాట్స్ కొడతా. చిన్న షాట్స్ కొడతావా? సిక్స్లు కొట్టవా? 6లు 4లు కొడతావా? మీ ఊర్లో అందరికి ఇష్టం నువ్వు అంటే? మమ్మీ డాడీలు ఎవరు ఇష్టం? ఇద్దరా? ఒకరు కాదా? సపరేట్గా ఎవరు లేరా? ఎక్కువ ఇష్టం? ఎక్కువ చూడు దెబ్బలు పడతాయి మళ్ళీ. ఇక్కడే ఉన్నారు ఇద్దరు. చెప్పు, ఎక్కువ ఎవరు ఇష్టం చెప్పు. మమ్మీనా? మరి నీ రీల్స్ చేసేది, నీ రీల్స్ ఐడియాలు ఇచ్చేది, మొత్తం చేసేది మీ డాడీయేగా. మరి మమ్మీ ఎందుకు ఇష్టం? ఓకే, సో నెక్స్ట్ ఏ రీల్ చేస్తున్నావు? నెక్స్ట్ డాడీ ఒక పాట వచ్చింది మళ్ళీ, ఆ పాట చేస్తాను. డైలాగ్స్ కూడా చెప్తావుగా? చెప్పు, డైలాగ్ చెప్పు ఒకటి. గల్లీలో 6 ఎవడైనా కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవానికి ఒక రేంజ్ ఉంటుంది. ఇంకో డైలాగ్ చెప్పు. తిప్పట్లాడి వచ్చి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? నేను గుద్దినట్టు ఉంటుంది. ప్రభాస్ డైలాగ్స్ అన్నీ. ఓకే, ఇంకో డైలాగ్ చెప్పు. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివే,
వైల్డ్ ఫైర్ టుఫ్ టుఫా ఫైర్ అది. ఓకే. పుష్ప చూసావా సినిమా? చూసాను. పుష్ప 2 కూడా చూసావా? ఉమ్. నచ్చినాయా? ఉమ్. ఏమవుతావు పెద్ద అయిన తర్వాత నువ్వు? పోలీస్. పోలీసా? ఉమ్. ఎందుకు? గన్స్ ఉంటాయి, అందరిని పట్టుకోవచ్చు దొంగని. పట్టుకోవచ్చా? ఓకే. దొంగలను పట్టుకోవడం ఇష్టమా నీకు? ఉమ్. ఉమ్? నువ్వే అవుతావు అన్నావా లేకపోతే ఎవరైనా పోలీస్ అవ్వమని చెప్పారా నీకు? నేనే అవుతా. నువ్వేనా? యాక్టర్ అవ్వవు మరి? ఉమ్. సింగర్ కానీ యాక్టర్ కానీ డాన్సర్ కానీ పెద్ద అయినాక ఏదైతే అది. ఏదైతే అదా? మరి ఇప్పుడే పోలీస్ అన్నావు. ఉమ్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్లాసు రీసెంట్గా అంటే ఎప్పటి నుంచి? జూన్ నుంచి స్కూల్స్ ఓపెన్ అయినాయి అంతేనా ఉమ్. మీకు? జూన్ జూలై ఇది ఉమ్. సెకండ్ మంత్ ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళి. ఉమ్. ఎల్కేజీ యూకేజీ అన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి. కానీ నర్సరీ ఒకటి కొంచెం చదివా. కొంచెమే చదవా? ఎల్కేజీకి జంప్ చేసావా? ఎల్కేజీ మొత్తం చదివా. మొత్తం చదవా? అదే నర్సరీ సగం కంప్లీట్ చేసి జంప్ చేసావా? ఎందుకని? అది నాకు ఒక రోజు నేను 100 వరకు ఆ నర్సరీలో నెంబర్స్ రాస్తే టీచరే డాడీ అడిగాడు, ఉమ్. మేడం మేడం నర్సరీలోనే నేను 100 వరకు రాశాడు అని అందుకని మేడం ఎల్కేజీలో వేసింది. ఫస్ట్ క్లాస్ ఎలా ఉంది మరి? బుక్స్ అన్ని చదువుతున్నావు? అన్ని బుక్స్ అన్ని తీసుకున్నావా? తీసుకున్నా. ఎలా ఉంది ఫస్ట్ క్లాస్? ఇది సెకండ్ మంతే కదా ఫస్ట్ క్లాస్లోకి వచ్చి. ఎలా ఉన్నాయి లెసన్స్? అవన్నీ పోయమ్స్ అన్ని ఉంటాయి కదా మీకు. కష్టంగా ఉన్నాయా ఈజీగానే ఉన్నాయా? ఈజీనే ఉంది. ఈజీ ఉన్నాయా? ఎన్ని లెసన్స్ అయినాయి ఇప్పుడు వరకు? ఎన్ని పోయమ్స్? వన్ లెసనేనా? ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి మీ ఫస్ట్ క్లాస్లో? 5. 5ఆ? ఏమేమి సబ్జెక్టులు? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, అది తెలుగు, ఈవీఎస్. ఓకే. ఇంగ్లీష్ వచ్చినా బాగా? ఇంగ్లీష్ అంతా కొంచెమా? నేర్చుకుంటున్నావు ఇప్పుడే? ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకో. తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడాలి నువ్వు. ఇంకా లాస్ట్గా డైలాగ్ చెప్తావు, పాట పాడతావా? ఆయాషే బెత్తు బెత్తు వాడమిది ఆయాషే జడలుడు అడలుడు జడలుడు ఇస్తడు కోరుడు సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడతా బిడ్డ డన్ 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 డన్. ఓకే. సూపర్. ఓకే. నీ ఫాలోవర్స్కి ఏం చెప్తావు? ఏప్రిల్ ఫుల్ చేస్తావు మళ్ళీ ఏదైనా చెప్తావా? అవ్వలేను అవుతున్నా. చెప్పు నీ ఫాలోవర్స్కి చెప్పేది ఒకటి. హాయ్ ఇంట్రో చెప్పు ఒకసారి. ఇంట్రడక్షన్ చెప్తావు కదా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పు నీ ఫాలోవర్స్ అందరికి నా ఛానల్ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేస్తాను మీకోసం. మంచి పాట నేను మంచి వీడియోలు చేస్తా. సపోర్ట్ చేయండి. చెప్పు నీ పేరు? మాన్విక్. ఏ మాన్విక్? నీ ముందు నీ పేరు ముందు మల్టీ స్టార్ మాన్విక్. నీ ఇన్స్టాగ్రామ్ మాన్విక్. ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఓకే. సూపర్. మంచిగా ఇంకా మంచి వీడియోలు చేయి. నీ వీడియోలు ఇంకా వైరల్ అవుతాయి. ఇంకా వైరల్ అవ్వాలి. ఫాలోవర్స్ ఇంకా పెరగాలి. ప్రమోషన్స్ ఇంకా పెరగాలి. ప్రమోషన్స్కి డబ్బులు వస్తాయి. ఇస్తున్నారా? ఇంకా ఫాలోవర్స్ పెంచుకో. మంచిగా ఫాలోవర్స్ పెంచుకో. అలాగే మంచిగా చదువు. ఓకేనా? పోలీస్ అవుతావో ఇదవుతా అదవుతా అన్నావు కదా పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్ చేద్దాం. వస్తావా మళ్ళీ? సెలబ్రిటీ అయిపోతావు. అప్పటికి పెద్ద సెలబ్రిటీ అయిపోతావు. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మాన్విక్. థ్యాంక్ యూ.